అందరికీ నమస్కారం అండి. నా పేరు చక్రవర్తి. నాకు ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఏమో ఈ మధ్యనే రీసెంట్గా అపోలో ఫార్మసీలో జాబ్ చేస్తుంది. తర్వాత జాబ్ చేస్తూ ఉండగా ఈవినింగ్ డ్యూటీ చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చి రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా ఒక అబ్బాయి స్పీడ్గా 2 వీలర్ రోడ్ మీద స్పీడ్గా వచ్చి తన దగ్గర గట్టిగా గుద్దడం జరిగింది. తర్వాత తనకి బలమైన తలకి గాయాలయ్యి నెక్స్ట్ కాలు కూడా ఇంజూర్ అయింది. తర్వాత మేము అర్జెంటుగా అపోలో హాస్పిటల్లో ఎమర్జెన్సీగా అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసాము. తర్వాత అప్పటి నుంచి కూడా తను 12 గంటలు అడ్మిట్ చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను ఐసీయూలోనే పెట్టి ఉంచారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. కాలు కూడా కంప్లీట్గా తొడగట్టిన ఎముకైతే కంప్లీట్గా ఇరిగిపోయింది. కళ్ళ కూడా బ్రెయిన్ ఇంజూర్ అయిందని చెప్తున్నారు. దానికి ట్రీట్మెంట్ ప్రెజెంట్ అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ తర్వాత సీరియస్ అని చెప్తున్నారు. ఇంతవరకు వైద్యం అయితే చేయించుకోలేకపోతున్నాము. మీరందరూ మీకు తగిన సహాయం మాకు చేస్తారని, మీరు ఇచ్చిన రూపాయి మాకు ఎంతో విలువైందని నమ్ముతూ మీరు సహాయం చేస్తారని నమ్ముచున్నాము. థ్యాంక్ యూ.